హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. వాళ్ళ కర్రీ ఏంటంటే వీడియో లాస్ట్ వరకు చూడండి, చూస్తే మీకే తెలుస్తుంది. చూస్తారు కదా, ఉల్లిపాయలు 3 ఉల్లిపాయలు 2 పచ్చిమిరకాయలు వేసుకొని శుభ్రంగా కలుపుకున్న తర్వాత అవి గోల్డ్ కలర్లోకి రావాలి. అప్పుడే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఉల్లిపాయలు శుభ్రంగా మగ్గిపోయాక చూసారు కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్ అవి గోల్డ్ కలర్లోకి వచ్చాక వేయండి. తర్వాత ఒక టమాటా కోసుకొని శుభ్రంగా పెద్ద టమాటా కోసుకొని వేసుకొని అవి కూడా శుభ్రంగా మగ్గాలి. మగ్గిన తర్వాత చూస్తారు కదా, ఇంకా 5 నిమిషాలు మగ్గిన తర్వాత అదిగోండి 2 స్పూన్ల కారం, 2 స్పూన్ల కారం వేసుకున్న తర్వాత ఇంకా 2 స్పూన్లు సాల్ట్ వేసుకోవాలి. 2 స్పూన్లు సాల్ట్ వేసుకున్న తర్వాత గరం మసాలా వేసుకోవాలి. సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ మీకు తగినంత వేసుకోండి. మీకు తెలియదు, మీరు ఎంత తింటారో నాకు తెలియదు కదా. కొంతమంది ఎక్కువ తింటారు, కొంతమంది తక్కువ తింటారు, అందుకని చెప్తున్నాను. ఏమనుకోకండి అలా చెప్తున్నాను. శుభ్రంగా కలిపిన తర్వాత తగినంత వాటర్ వేసుకొని అందులో నేను ఉడకబెట్టుకున్న గుడ్లు వేసుకున్నాను. ఉడకబెట్టుకున్న గుడ్లు వేసుకున్నాను. ఆ గుడ్లు అయిపోయాక చూసారా, శుభ్రంగా వాటర్ వేస్తాం కదా, అలా కలిపి వాటర్ వేసి శుభ్రంగా కలిపి నేను వేపి పెట్టుకున్నాను అనమాట. గుడ్లో శుభ్రంగా పసుపు వేసి వేసుకున్నాను. అది వీడియో తీయలేదు, అంటే బాగా రాలేదు అవి, అందుకని వీడియో తీయలేదు. చూసారా, 4 గుడ్లు వేసానమాట. అందులో చాలా సింపుల్. చూసిన వాళ్ళు మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ అని చేయడం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.